మహర్షి, నారదుని వలన నీకు ఏ విధముగా రామకథ చెప్పబడెనో ఆ విధముగానే రామకథను నీవు చెప్పుము. రాముడు ధర్మాత్ముడు. లోకములో ఏవైతే శ్రేష్టమైన గుణములు అని మనం చెప్పుకుంటామో అవి అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. రాముని గూర్చిన అన్ని విషయములు నీకు తేటతెల్లము కాగలవు. కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. మనస్సును రమింపజేసేది పుణ్యప్రదము అయిన రామకథను అక్షరబద్ధము చేయము. నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షర సత్యము కాగలదు. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎప్పటి వరకైతే భూమి మీద పర్వతములు నిలిచి ఉంటాయో, ఎప్పటి వరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో అప్పటి వరకు భూమి మీద రామకథ ప్రాచుర్యంలో ఉంటుంది. అప్పటి వరకు నీవు పుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధారమైనారు. బ్రహ్మదేవుని వరము వలన మహర్షి మనోఫలకం మీద రామచరిత మొత్తం కనపడదొచ్చింది. రామకథను అక్షరబద్ధం గావించడానికి మహర్షి సంకల్పించుకున్నారు. పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశం ఉండేది. వారు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అయోధ్య అనగా శత్రువు యుద్ధము చేయడానికి సాధ్యము కానిది అని అర్థము. విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య. ఉన్నతమైన కోటబురుజులు, వందల కొద్దీ శత్రుఘ్నులు మోహరించి ఉండేవి. రాజ్య రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది. ప్రజలంతా ధనధాన్య సమృద్ధితో సుఖ సంతోషాలతో ఆనందంగా ఏ లోటు లేకుండా జీవనం సాగించేవారు. ఆ సమయంలో దశరథుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారు ఆయన. దశరథ మహారాజు వద్ద 80 మంత్రులు ఉండేవారు. వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు. ఎదుటి వ్యక్తి యొక్క ముఖ కవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యం గ్రహించేవారు. రాజుకు మేలు కలిగించేవి, హితకరంగా ఉండేవి మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్థులు. వారి పేర్లు వరుసగా దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వశిష్ఠ వామదేవులు ప్రధాన ఋత్విక్కులు. మంత్రులందరూ అత్యంత నిబద్ధతతో మెలిగేవారు. పటిష్టమైన గూఢచార వ్యవస్థ కలిగి రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ మంత్రులు స్వయంగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనకాడేవారు కాదు. వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు. బలవంతుడైన వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి ఒకే తప్పు చేసినట్లయితే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది. అది సరిగ్గా నేటి వ్యవహారానికి పూర్తిగా వ్యతిరేకం. రాజ్యము, రాజ్యాంగము అంటే భయభక్తులతో జనం మెలిగేవారు. రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్ర వైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరథ మహారాజు. ఇంకొక వైపు దేవతల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. రావణాసురుడు వరగర్వితుడై ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు. వాడి పీడ వదిలించుకునే మార్గం తెలియక యమయాతన పడుతున్నారు దేవతలు. చివరకు వారందరూ కలిసి నిర్ణయించుకుని వాడికి వరములిచ్చిన విధాతనే ప్రార్థింప నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవు ఆయన వద్దకు వెళ్ళారు. అంజలి ఘటించి నిలుచొని తాము వచ్చిన పని ఆయనకు ఎరుకపరిచారు. దేవా, రావణాసురుడు బలదర్పితుడై వరగర్వముతో నీచే ఏర్పరపబడిన మా విధులు కూడా నిర్వర్తించనీయకుండా మమ్మలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు. సూర్యుడు అతనికి వేడి కలిగించలేడు. వాయువు అతని ప్రక్కన మసలటానికే భయపడుతున్నాడు. ఉత్తుంగ తరంగాలతో తీవ్రమైన ఘోషతో నిత్యం సందడిగా ఉండే సముద్రుడు కూడా తన తరంగాలను స్తంభింపజేసుకుని కూర్చున్నాడు. వారి మొరలు ఆలకించిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించమని వారికి సలహా ఇవ్వగా అందరూ ఆ దేవాధిదేవుని శరణుజొచ్చి దీనముగా ప్రార్థించారు. అంత ఆ విష్ణువు తాను మానవ రూపంలో జన్మించి వాడి పీడ నుండి మిమ్మల్ని కాపాడుతానని అభయమిచ్చాడు. తాను దశరథ మహారాజుకు పుత్రుడుగా జన్మిస్తానని చెప్పి వారిని ఊరడించి పంపివేశాడు. అదే సమయంలో దశరథ మహారాజు సంతానార్థయై అశ్వమేధము పూర్తి చేసి పుత్రేష్ఠి చేస్తున్నాడు. అప్పుడు యజ్ఞకుండము నుండి ఒక తేజోమయమైన భూతము ఆవిర్భవించింది. ఆ భూతము చేతిలో ఒక స్వర్ణ పాత్ర,
అందులో పాయసము నిండి ఉన్నది. ఆ భూతము ఆ పాయస పాత్రను దశరథుడికి అందజేసింది. భార్యల చేత ఆ పాయసాన్ని సేవింపజేశాడు దశరథుడు. మొదట సగము కౌసల్యకు, ఆ సగములో సగము అనగా మొత్తములో 4వ వంతు సుమిత్రకు, ఆ 4వ వంతులో సగము అనగా మొత్తములో 8వ వంతు కైకకు ఇచ్చి మిగిలిన 8వ వంతును రెండవసారి సుమిత్రకు ఇచ్చినాడు దశరథుడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రావణుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అని అర్థం. దేవతలు అనగా ప్రకృతి శక్తులు. నిత్యము వ్యాపించే గుణమున్న ఒకానొక శక్తి వాటి సమతుల్యాన్ని కాపాడుతుంది. అది విష్ణు స్వరూపము. ఎప్పుడెప్పుడు ప్రకృతి తన సమతుల్యాన్ని అంటే బ్యాలెన్స్ కోల్పోతుందో అప్పుడప్పుడు సర్వవ్యాపకమైన మహాశక్తి తనను తాను సృజించుకొని ప్రకృతిని కాపాడుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని గీతలో భగవానుడు చెప్పింది ఇదే. నేటి నాగరికత రావణుడి మనోధర్మమే. ఇది ప్రకృతి మొత్తాన్ని చీడపురుగులాగా నాశనం చేస్తున్నది. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటానికి భగవానుడు ఎప్పటికప్పుడు అవతారాలు ఎత్తుతుంటాడు. ఆ సమయానికి ఏ రూపమైతే ప్రకృతిని పునరుద్ధరిస్తుందో ఆ రూపంలో తాను వ్యక్తమవుతాడు పరమాత్మ. పరమాత్మ అవతారము మానవ రూపంలోనే ఉండవలసిన అవసరం లేదు, ఏ రూపమైనా కావచ్చును. అందుకే భారతీయ పురాణాలలో అన్ని అవతారాలు. ఒకసారి మత్స్య రూపంలో ఆయన ఎత్తారు, ఇంకొకసారి వరాహంగా, ఇంకొకసారి నరసింహుడిగా, ఇలా రకరకాలుగా అవసరాన్ని బట్టి పరమాత్మ తనను తాను సృజించుకుంటూ అవతారాలు దాలుస్తున్నాడు. నమస్కారం.